హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ 21వ తారీఖు 8వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. నీతి యావత్తు, నీతి అంటే అర్థం ఏంటి? దేవుని ఆజ్ఞలను అనుసరించడమే మనకు నీతి. మరి ఒకటి ఏంటి? దేవుడు మన కొరకు చనిపోయాడని నమ్మినప్పుడు మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతాం. అంటే నీతి యావత్తు అంటే దేవుడు ఇలా జీవించాలి, ఇలా జీవించాలి. ఏవైతే ఆజ్ఞలు, కట్టడలు, విధులు అవి మనకి చెప్పారో ఆ ఆజ్ఞలు, ఆ కట్టడలు, ఆ విధుల ప్రకారము మనం అలా జీవించాల్సి ఉంది. నేనెందుకు ఇలా జీవించాలి, నేనెందుకు ఇలా ఉండాలి, నేను ఇలా వెళ్తే ఇలా వస్తుంది, ఇలా వెళ్తే అలా వస్తుంది అని చెప్పి ఈ విపరీతమైన పనులు, విపరీతమైన క్రమము లేని పనులు చేస్తే అది దేవుడి చిత్తం కాదు. దేవుడు వివాహం విషయంలో ఎటువంటిది పెట్టాడో అదే జరగాలి. పిల్లల విషయంలో ఎలాంటిది పెట్టాడో అదే జరగాలి. దేవుడు ఏది ఎలా జరగాలి అని పెట్టాడో నీతి యావత్తు అలాగూ జరగడానికి వచ్చాం. మనం దేవుని మాటను నెరవేర్చడానికి వచ్చాం. పంపబడిన వాళ్ళం ఆకాశం నుంచి దేవుని కృపలో ప్రణాళికాబద్ధంగా తల్లి గర్భంలో పెట్టి ఆ గర్భం నుంచి భూమి మీదకి వచ్చిన తర్వాత నా పట్ల నీ చిత్తమేంటి ప్రభా, నీ ప్రణాళిక ఏంటి, నన్ను ఎందుకోసం భూమి మీదకి పంపేవు అని మనం దేవుని దగ్గర ప్రార్థించుకొని దేవా నా పట్ల నీ చిత్తమేంటి అని అడిగినప్పుడు మొట్టమొదటి సమాధానం ఏంటంటే దేవుడు పరిశుద్ధులగుటకే మనల్ని పంపాడు. అదే దేవుని యొక్క చిత్తం. ఆ పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ మనం అనేక మందిని పరిశుద్ధులుగా మార్చాలి. ఆదాము దేవుడు చెయ్యొద్దు అన్న పని చెయ్యడం ద్వారా అనేక మంది యావత్తు భూమి ప్రపంచమే శాపములతో నిండిపోయింది. అదే మనము పరిశుద్ధంగా జీవించడం ద్వారా, మనము తండ్రిని పోలి జీవించడం ద్వారా, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పిన మాట ప్రకారము జీవించుట ద్వారా మనం పరిశుద్ధులుగా అవుతాం. అనేక మందిని పరిశుద్ధులుగా దేవుడు మార్చును కాక. కాబట్టి నీతి యావత్తు అందుకొచ్చాం. మనం నీతిని నెరవేర్చడానికి వచ్చాం. నీతి అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క మాటను నెరవేర్చడానికి వచ్చాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.